నిన్న 10వ అధ్యాయం చెప్పాం. 10వ అధ్యాయంలోని అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం, ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎన్ని దుష్కృతాలు చేశాడు, ఎంతమంది భార్యను వివాహం చేసుకున్నాడు, యమదూతలు ఏం చేశారు, అలాగే విష్ణుదూతలు ఏం చేశారు, నారాయణ శబ్దం రావడానికి తన కుమారునికి ఏ విధంగా నారాయణ అని పేరు పెట్టాడు, ఇవన్నీ కూడా మనం అజామీలుని జన్మ వృత్తాంతం చక్కగా నిన్న చెప్పుకున్నాము 10వ అధ్యాయంలో. ఇప్పుడు 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలోని మందరుడు పురాణ మహిమ. మందరుడు ఆయన తాలూకా వైషమ్యం, ఈ పురాణ మహిమ ఏ విధంగా ఉంటుంది, కార్తీక మాసంలో ఎంతమంది దానం చేస్తే అంతమందికి పుణ్యం ఉంటుందా, దానం చేసినటువంటి వాడికే పుణ్యమా, ప్రమిదిచ్చిన వాడికి, ఒత్తిచ్చిన వాడికి, నూనెచ్చిన వాడికి కూడా పుణ్యం అనేటువంటిది లభ్యమవుతుందా అనే విషయాన్ని ఈ మందరుడి తాలూకా పురాణ మహిమలో తెలుసుకుంటాం. గణానాంతమా గణపతి గమ్మవామహే కవిం కవీనాముపభస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిస్సేధసాదనం. మహాగణాధిపతయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదావరం నారదం పరిభప్రశ్చర్వాల్మీకిర్మునిపుంగవం. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ గస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి దీనామవిత్రయవతు వాగ్దేవ్యే నమః. ఈ శౌనకాది మహామునులందరూ కూడాను ఆ అరణ్య ప్రాంతంలో కూర్చున్నారట. సూత మహారాజు గారు ఈ శౌనకాది మహామునులందరికీ కూడాను మందరుడు పురాణ మహిమ అనేటువంటిది శుద్ధ ఏకాదశి, కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి నాడు చెప్పేటువంటి కథ 11వ అధ్యాయం. అలాగే జనక మహారాజు గారుకి వశిష్ఠ మహాముని కూడా ఈ విధంగా చెప్తున్నట్ట. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటేనే, ఈ కార్తీక మాసం తాలూకా మహత్యం గురించి అనేక రకాల మహత్యాలు ఉదాహరణలు చెప్పానయ్యా అంటూ, ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ కార్తీక మాసం గురించి, ఈ కార్తీక మహత్యాన్ని గురించి, ఈ కార్తీక మాసంలో ఎవరెవరి ఏ విధంగా చేశారు, శాలిగ్రామం గురించి, ఉసిరికి చెట్టు గురించి, తులసి చెట్టు గురించి, అలాగే యమదూతల గురించి, వైష్ణవ దూతల గురించి, అజామీలుని గురించి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు చెప్తున్నానయ్యా. ఎంత చెప్పినా సరే తనివి తీరదు, అలాగ చెప్పాలని అనిపిస్తుంది ఓ జనక మహారాజా అని చెప్పేసి వశిష్ఠుల వారు అన్నారట. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన ఎడల చాంద్రమాన వ్రతం చేసినంత ఫలం కలుగుతుంది. అవిసి పువ్వులు, అగస్య పువ్వులు అని చెప్పేసి అంటారు, తెల్లగా ఉంటాయి, పెద్ద చెట్టు. అది కార్తీక మాసంలోనే
ఈ అవిసి పువ్వులు పూస్తూ ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఆ అవిసి పువ్వులతోటి శ్రీ మహావిష్ణువుకి పూజ చేయడం వల్ల వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుంది. చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగుతుందిట. ఏదో పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేసేటువంటి పుణ్యం, అలాగే చాంద్రాయణ వ్రతం అనేటువంటి వ్రతం ఉంది. స్త్రీలు చేస్తుంటుంటారు, పురుషులు చేస్తుంటారు. ఆయురారోగ్య ఐశ్వర్యాల గురించి, అలాగే మనశ్శాంతి గురించి చేస్తూ ఉంటుంటారు. అటువంటి వ్రతం చేసినంత ప్రతిఫలం లభ్యమవుతుందయ్యా అవిసి పువ్వులతోటి విష్ణుమూర్తికి పూజ చేయడం వల్ల. స్వామి వెళ్ళండి అక్కడి నుంచి. అయితే ఈ అగస్య పువ్వులు అనేటువంటివి కొంతమంది పూజ చేస్తారు, మరి కొంతమంది ఏం చేస్తారంటే ద్వాదశి నాడు, అంటే రేపు ద్వాదశి కదా, ద్వాదశి నాడు పెసరపప్పులోని ఈ పువ్వులు వేసేసి శుభ్రంగా ఉడికించేసి చక్కగా లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ శివకేశవులకి ఇంత నివేదన చేసి భోజనంలో కూడా వేసుకొని ఈ పప్పులో కలుపుకొని అవిసి పువ్వులు ఉడికిపోయిన తర్వాత శుభ్రంగా తింటారు. లోపలికి వెళ్ళడం వల్ల పుష్టాపస్మార హృద్రోగ వ్యదోదర గుల్మ భూర్గుదార్ష శోడితార్ష జలోదర భగంధర పాండురోగై కాశశ్వాసగితాది విస్ఫోటకమజీర్ణ శిరోరోగ ప్రమేహాంశ మహావ్యాధిన్నాశయేత్. అనేక రకాల రోగాలు నయమైపోతాయి. ఎందుకు? విష్ణుమూర్తికి ప్రీతిగా ఉండేటువంటిది. అటువంటి ఆ అవిసి పువ్వులని మనం ఏం చేస్తున్నాం? పూజకు ఉపయోగిస్తున్నాం సరికదా. అది పప్పులో శుభ్రంగా వేసి ఉడికించేసి ఆ ద్వాదశి భోజనంలోని శుభ్రంగా మనం ఆహారంగా తీసుకుంటున్నాం. అలాగే ఉసిరికాయ కూడా చక్కగా ఉడికించేసి అది చిన్న పచ్చళ్ళ చేసుకొని తీసుకోవచ్చు. ఈ రెండు తీసుకోవడం వల్ల, ద్వాదశి భోజనం చేయడం వల్ల లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషిస్తారు, విపరీతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తారు. అందుకు ఈ అవిసె పూలతోటి పూజలు చేసిన ఎడల చక్కగా మంచి ప్రతిఫలం కలుగుతుంది, లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. విష్ణార్చనానంతరం పురాణ పఠనం చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు. తర్వాత ఏం చేయాలి? విష్ణు అర్చన అయిన తర్వాత, లేకపోతే శివార్చన అయిన తర్వాత ఏకాదశి నాడు, అంటే ఈరోజు పురాణ పఠనం, కార్తీక పురాణం కానీ, విష్ణు పురాణం కానీ, లేక శైవ పురాణం కానీ, పద్మ పురాణం కానీ, శివపురాణం కానీ ఏదైనా పారాయణం చేయడం వల్ల, ముఖ్యంగా 11వ అధ్యాయం ఈ పురాణ మహిమ అనేటువంటి మందరుడు చెప్పినటువంటి ఈ పురాణ మహిమ అనేటువంటి దాన్ని పారాయణ చేయడం వల్ల చక్కగా పారాయణ చేసిన, వినిపించిన అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. చక్కగా ఆ వైకుంఠం నుంచి ఆ విష్ణుమూర్తాలకు దూతలు వచ్చి చక్కగా తీసుకెళ్ళిపోతారు. స్వర్గంలో మనకి అనేక రకాలైనటువంటి ఇవి అన్ని సుఖాలే. వైకుంఠం ఎలాగుంటుంది? శ్రీమన్నారాయణ తలక నిలయం చక్కగా ఉంటుంది, కష్టాలు ఉండవు. ఎక్కడో కూర్చొని పారాయణ చేసుకోవడం, చక్కగా దేవతలందరూ దర్శనం ఇస్తారు, నక్షత్రాలు దర్శనం ఇస్తాయి, గ్రహాలు దర్శనం ఇస్తుంటాయి, సూర్యుడు, చంద్రుడు, భూమి, అంగారకుడు అన్నీ అక్కడే ఉంటాయి. ఆ వైకుంఠంలో నారదుడు, విష్ణు, తుంబురుడు అందరూ ఉంటారు. వాళ్ళతో సంభాషణ చేయడం, వాళ్ళకి నమస్కారాలు పెట్టడం, వాళ్ళ ఆశీస్సులు పొందుతూ ఉంటాము వైకుంఠంలో. అటువంటి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది సుమా. పురాణాన్ని విన్నా, చదివించిన అటువంటి ప్రతిఫలం ఉంటుంది. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను,
శ్రద్ధగా ఆలకింపుడు. ఈ పురాణ పఠనం గురించి ఒక ఇతిహాసం కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పేసి వశిష్ఠుల వారు చక్కగా ఈ జనక మహారాజు గారికి ఈ విధంగా చెప్తున్నారుట. పూర్వకాలంలోని కళింగ దేశమున మందరుడు అనేటువంటి విప్రుడు కలడు. కళింగ దేశంలోని మందరుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు ఉండేటువంటి వాడు. అతడు ఇతరుల ఇంటలో వంటలు చేయించు అక్కడనే భుజించుచుండేవాడు. ఈ మందరుడు, అమ్మా మాట్లాడకండి, మాట్లాడితే వెళ్ళిపోండి హాయిగా ఇంటికి, టీవీలు చూసుకోండి, మిగతా వారికి డిస్టర్బ్ చేయకండి, మాట్లాడకండి. ఈ మందరుడు అనేటువంటి వాడు విప్రుడు, బ్రాహ్మణోత్తముడు, 4 వేదాలు చక్కగా చదువుకున్నాడు. అయినా సరే వాడి పూర్వజన్మ సుకృతం వల్ల వంటవాడు. బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి చక్కగా వంట చేసేవాడు. షడ్రుషోపేతంగా చక్కగా రుచికరమైన వంటలు వండుతూ ఉండేటువంటి వాట. ఇతరుల ఇండలోనే అక్కడే భోజనం కూడా చేసేవాడు. ఎవరి ఇంట్లో అయితే వంట చేసేవాడో వాళ్ళ ఇంట్లోనే శుభ్రంగా భోజనం చేసి చక్కగా తన ఇంటికి వస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ఈయనకి దుర్బుద్ధి పుట్టింది. బ్రాహ్మడికి దుర్బుద్ధి పుట్టకూడదు, సంస్కారవంతమైన జీవితం గడపాలి బ్రాహ్మడు అనేటువంటి వాడు. కొన్నాళ్ళకి మద్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనలు చేయక కులాచారంతో పాటించగా దురాచారుడై వెలుగుచుండెను. ఏదో వంటలు వండుకుంటున్నాడు, చక్కగా వచ్చి కదా శుభ్రంగాను. కొంతకాలం అయిన తర్వాత ఆయనకి దుర్వ్యసనాలు ఎక్కువైపోయాయి. దీపారాధన లేదు సరికదా, స్నాన సంధ్యానుష్ఠానం లేదు, సంధ్యావందనాది ప్రక్రియలు లేవు, హరినామ సంకీర్తన లేదు, శివాలయంలో అర్చన లేదు, స్నేహితులతో తిరుగుతూ అనేక రకాల దుష్టకార్యాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. దుష్టుల తాలూకా సాంగత్యం ఎక్కువగా అయిపోయి కనీసం కులాచారం ప్రకారం బ్రాహ్మణి తాలూకా లక్షణాలు ఏమీ లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నట్ట. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా. అమ్మా మాట్లాడకండి, ఇదే పురాణం అవుతున్నది కదా, లోపలికి వెళ్ళిపోండి లేదా బయటకు వచ్చేయండి. అతని భార్య మహాసాధ్వి, చక్కని ఇల్లాలు, ఆవిడ గుణవంతురాలు, చక్కగా మంచి సౌందర్యవతి కూడాను. అటువంటి శాంతవంతురాలు, సాత్విక దృష్టి ఎక్కువగా. అమ్మా మీరందరూ బయటికి వెళ్ళిపోండి, ఆ దీపాలు పెట్టిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి, విన్న వాళ్ళకి డిస్టర్బ్ చేయకండి, వెళ్ళిపోండి, వెనకపోయినా పర్వాలేదు కానీ మాట్లాడకండి. దురాచారులై అటువంటి భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ పతినే దైవముగా నమ్ముచు విసుగు చెందగా ఉపచారాలు భర్త వెనకాతలు చేస్తూ ఉండేది. భార్య మట్టుగా చాలా మంచిది. అలాగే భర్త అంటే ఎక్కువ అభిమానం. భర్త రాగానే కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇచ్చేది, తువ్వాలు ఇచ్చేది, కాళ్ళు శుభ్రంగా తువ్వాలతో ఒత్తేది, షడ్రుషోపేతమైనటువంటి భోజనాన్ని ఆ బ్రాహ్మడికి ఇచ్చేది. ఆయన చూస్తే దుష్టుడు, దుర్మార్గుడు, దారి దోపిడీలు కూడా చేసేవాడు, అంత నికృష్టుడు అన్నమాట. అయితే ఈమె మట్టుగా పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తూ పతే దైవముగా ఉండి విసుగు చెందగా ఉపచారాలు చేస్తూ చక్కగా భర్తని గౌరవిస్తూ ఉండేది. పతివ్రతా ధర్మములు నిర్వర్తించుదది. పతివ్రతా ధర్మాలు స్త్రీకి ముఖ్యంగా ఏంటంటే శీలం గొప్పది. అలాగే పతివ్రతా ధర్మాలు
అంటే ఏంటంటే భర్త ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడం, ఆయన మాట ధిక్కరించకుండా ఉండడం, అలాగే దేవాలయాలకు వెళ్ళి భర్త పేరుని పూజాది కార్యక్రమములు చేయించడం, ముందు భర్తతోలక గోత్రం పేరు చెప్పి ఆయన శుభ్రంగా ఉండాలి, హాయిగా ఉండాలి, నాకు సౌభాగ్య సిద్ధి చక్కగా ఉండాలి అని కోరుకుంటూ ఉండేది. స్త్రీ ఏమిటి కోరుకుంటుంది? సౌభాగ్య సిద్ధి. భర్త శుభ్రంగా ఉండి నేను పసుపు కుంకంతో చక్కగా నిండుగా హాయిగా ఉండాలి అని స్త్రీ కోరుకుంటుంది. అటువంటి ఇల్లాలు ఈవిడ చక్కగా భర్త తాలూకా ఉత్కృష్టను, భర్త తాలూకా ధ్యేయాన్ని, భర్త తాలూకా గౌరవాన్ని, భర్త తాలూకా ఆరోగ్యాన్ని, భర్త తాలూకా మొత్తం ధర్మాన్ని ఈవిడే పట్టుకొని చక్కగా ఆచరిస్తూ ఆ భర్తకి అన్ని విధాల సదుపాయాలు చేస్తూ చక్కగా సద్గుణవంతురాలుగా మెలుగుతుండేది. పతినే దైవంగా ఎంచి విసుగు చెందక సకల సపచర్యలు చేస్తూ పతివ్రత ధర్మాలు ఆచరిస్తూ ఉండేది. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పనిచేయుచు అట్లు అనేక రకాలైనటువంటి ఆ డబ్బులు చాలక చిన్న వర్తకము కూడా చేయసాగను. వంటలు చేస్తున్నాడు, డబ్బులు చాలలేదు. ఎలా సరిపోతాయి డబ్బులు? బయటికి వెళ్ళిపోయి శుభ్రంగాను అనేక రకాల పానీయాలు స్వీకరించేస్తున్నాడు, దుర్మార్గపు పనులన్నీ చేస్తున్నాడు, జూదం ఆడుతున్నాడు, వేటకి వెళ్తున్నాడు, జంతువుల్ని అనేక రకాలుగా చంపేస్తున్నాడు. సప్త వ్యసనాల్లో వేట కూడా ఒక వ్యసనమే. ఆ వ్యసనంలో డబ్బులు శుభ్రంగా పోతున్నాయి, చాలకపోతున్నాయి డబ్బులు. చిన్న వ్యాపారం కూడా చేశాడు, ఆ వ్యాపారంలో కూడా ఎక్కువగా రాణింపు అనేటువంటిది కనబడలేదు. చివరికి వర్తకంలో కూడా నష్టము ఏర్పడింది. చివరికి దానివల్ల కూడా ధనాన్ని పోగొట్టుకుంటే దొంగతనములు, దారి దోపిడీలు చేయుచు దారి కాచి బాటసారులకు బాధించి వారి వద్ద ఉండేటువంటి ధనాన్ని వస్తువుల్ని అపహరించి జీవించుచుండేవాడు. స్వామి స్వామి ఇక్కడ మాట్లాడకని చెప్పాను, నేను తెలుగులోనే చెప్పాను, ఇంగ్లీష్ అలాగా రాదు నాకు. ఒక దినమున అయితే ఈ దారి దాపిడులు చేస్తుండేవాడు, ధనాన్ని అపహరించుస్తుండేవాడు, వస్తువులు అపహరించుస్తుండేవాడు, గట్టి కొట్టేస్తుండేవాడు, ఎవరైనా ఇవ్వకపోతే గట్టిగా 2-4 తన్ని ఆ డబ్బులు లాక్కునేవాడు. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన బడి పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనాన్ని అపహరించుచుండగా ఈ లోపుని ఒక బ్రాహ్మడు, ఉత్తమ బ్రాహ్మడు ఏదో యాచన చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటే ఆ బ్రాహ్మణ్ణి పట్టుకొని ఈ మందరుడు అనేటువంటి వాడు కొట్టి చితగొట్టేసిన తర్వాత అక్కడ ఆ తాలూకా ప్రాంతంలోని ఒక కిరాతకుడు ఒకడు వచ్చాడు. వాడేం చేశాడు? ఈ తాలూకా మందరుణ్ణి ఈ బ్రాహ్మణ్ణి కలిపి కొట్టేశాడు ఈ కిరాతకుడు. ఆ కిరాతకుడు వచ్చి ఆ ధన ఆపేక్షతో వారిద్దరిని చంపి ఆ ధనాన్ని మూటగట్టుకున్నాడు. ఈ కిరాతకుడు ఈ మందరుణ్ణి చంపేశాడు, తర్వాత వచ్చి ఈ బ్రాహ్మణ్ణి చంపేసి ఆ ధనాన్ని మూటగట్టుకొని వచ్చుచుండెను. ఎవడు? ఈ కిరాతకుడు. ఆ వస్తూ ఉంటుంటే ఒక గుహ నుండి వ్యాఘ్రం అంటే పులి, పెద్ద పులి ఆ తాలూకా కిరాతకుడికి ఎదురుగా వెళ్ళి గాండ్రించుచూ వచ్చి ఆ కిరాతకునిపై పడెను. ఏం చేసింది? బ్రాహ్మణునికి 2 కొట్టాడు, అలాగే మందరుణ్ణి కొట్టాడు, మొత్తం ధనాన్ని దోచుకున్నాడు. ఎవడో ఈ కిరాతకుడు దోచుకొని ఆ గుహ పక్క నుంచి వెళ్తుంటే ఒక వ్యాఘ్రం పెద్ద పులి ఏం చేసింది? ఆయన తలక వెనకాతల పడింది. ఈ కిరాతకుడు దానిని కూడా చంపాను. చూడండి, వాడి పేరే కిరాతకుడు. ఆ పులిని కూడా చంపేశాడు. చివరికి ఒక బ్రాహ్మణ్ణి చంపాడు,
మందరుని చంపాడు, పులిని కూడా చంపేశాడు. చంపేసిన తర్వాత పులి ఏం సామాన్యమైందా? ముందు పంజాతో కొట్టింది. ఎవరికి? ఈ కిరాతకుడికి. ఆ పులి చచ్చిపోయిన తర్వాత ఈ కిరాతకుడు కూడా చచ్చిపోయాడు ఆ పులి తాలూకా దెబ్బలకి. ఇలాగా మొత్తం కిరాతకుడు, బ్రాహ్మడు, మందరుడు, పులి, ముగ్గురు మానవాకృతిలో ఉండేటువంటి వాళ్ళు, ఒక వ్యాఘ్రం, పులి, మొత్తం 4 కూడా అదే సమయంలోని చనిపోయాయిట. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడికి కొట్టి ఉండడం వలన ఆ దెబ్బలకు కిరాతకుడు కూడా చనిపోయాడు. ఈ విధముగా ఒకే కాలంలో కూడా యమలోకమున 4 విధముల హత్యలు చేసి చనిపోయినందులకు ఆ 4 కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. బ్రాహ్మడు, మందరుడు, పులి, కిరాతకుడు, ఈ 4 కూడా ఒకే సమయంలోని వీళ్ళందరికీ కూడా ఏంటి? ధనాపేక్షే. వ్యాఘ్రం పులికి ఈ నరమాంసం తినాలి అనేటువంటి సంకల్పం. దాంతో యమభటులు వచ్చారట. ఎక్కడి నుంచి? యమలోకం నుంచి యమభటులు వచ్చి ఈ 4 తీసుకొని యమలోకానికి వెళ్ళిపోయి అనేక రకాలైనటువంటి బాధలు పెడుతున్నారట. యమకింకరులు. యమబాధలు ఎలాగుంటాయంటే, చక్కగా నూనె మరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద పెనాల్లోనే, అందులో పడేస్తారు. అలాగే నూనె మరుగుతూ ఉంటుంది, చెవిలో పోసేస్తారు. నూనె మరుగుతూ ఉంటుంది, నోట్లో పోసేస్తారు. యముడి తాలూకా బాధలు ఎంత ఘోరంగా ఉంటాయంటే చాలా ఘోరంగా ఉంటాయి. అది భరించడం చాలా కష్టం. అటువంటి బాధలు పడుతున్నారట ఈ 4 కూడాను. రక్తం వచ్చేస్తున్నది నోట్లోంచి, బాగా పొడుస్తున్నారు. పొడుస్తుంటే చిన్న వాంతిలాగా వస్తున్నది, రక్తం వాంతి అయిపోతున్నది. అంత ఘోరాతి ఘోరమైనటువంటి వికృతి అవస్థలో ఉన్నారు ఆ 4. అయితే ఈ మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు, ఈ మందరుడి తాలూకా భార్య ఉంది కదా, చాలా గుణవంతురాలు, మంచి శీలం ఉండేటువంటి వ్యక్తి, హరినామస్మరణ చేయడం, శివార్చన చేయడం, నిత్యం కూడా మహాలక్ష్మీదేవి దగ్గర ధూపదీప నైవేద్యాలు పెట్టడం, ఏకాదశి ఉపవాసం చేయడం, ద్వాదశి చక్కగా తులసికోట దగ్గర అటుకులు బెల్లలు నైవేద్యం పెట్టడం, నేతితో దీపం పెట్టడం, ఇవన్నీ కూడా మంచి పనులే. ఈ మంచి పనులన్నీ కూడా ఈ మందరుని తాలూకా భార్య చేస్తూ ఉండడం వల్ల, హరినామస్మరణ వల్ల సదాచార ప్రవృత్తి కలిగి భర్తను తలుచుకుంటూ ఉండేది. ఈ మందరుని రోజు కూడా తలుచుకుంటూ ఉండేది. అయ్యో నాకు సౌభాగ్య సిద్ధి పోయిందే, ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని పునస్కారాలు చేస్తున్నాను, అయ్యో అని బాధపడుతున్నది. సౌభాగ్య సిద్ధి లేదని శీలవంతురాలు దుఃఖిస్తూ ఉన్నది. దుఃఖిస్తూ కాలం గడుపుతూ ఉన్నది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాను. ఈ తాలూకా ఈ మందరుని భార్య దగ్గరికి ఒక ఋషి పుంగవుడు వచ్చాడు. వచ్చి ఆ ఋషిని ఈ భార్య, ఈ మందరుని భార్య చక్కగా గౌరవించింది, అర్ఘ్యపార్ఘ్యాలు ఇచ్చేసింది, శుభ్రంగాను తాగడానికి ఇంత మంచినీరు ఇచ్చింది. తర్వాత కూర్చోబెట్టి చక్కగా భోజనం కూడా పెట్టింది. పెట్టిన తర్వాత అంటున్నది, స్వామి నేను దీనురాలను, నాకు ఎవరు కూడా లేరు, మాతా నాస్తి పితా నాస్తి బంధు నాస్తి సహోదర. భర్త కూడా కిరాతకుడు, దుర్మార్గుడు, మంచివాడు కాదు, చనిపోయాడు. అయినా సరే భర్తే. అగ్నిసాక్షిగా అయినటువంటి వివాహానికి వాడు ఎన్ని వెధవ పనులు చేసినా భర్తే కాబట్టి ఆయన నేను వదలలేకపోతున్నాను స్వామి, నేను దీనురాలను, నేను ఎందుకు పనికిరానిటువంటి దాన్ని, కాబట్టి నాకు భర్త కానీ సంతతి కానీ లేరు, నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచు దానము చేస్తున్నదాన్ని,
హరినామస్మరణే నాకు మొత్తం అంతను. భర్త కానీ, బిడ్డలు కానీ, బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా లేరు మహానుభావ, ఓ మునీశ్వర అని చెప్పేసి, కానా నాకు మోక్ష మార్గము ప్రసాదింపుమని బ్రతిమాలిందిట. నాకు మరేమొద్దు, ఎలాగా భర్త చనిపోయాడు, ఎవరూ లేరు కాబట్టి నాకు మోక్షం ఏ విధంగా వస్తుందో ప్రసాదించండి మహాప్రభో, ఓ మునీశ్వర అని చెప్పేసి బ్రతిమాలుకున్నదిట, ప్రాధేయపడ్డాదిట. అప్పుడు ఆ మునీశ్వరుడు ఆ తాలూకా స్త్రీ తాలూకా మాటల ప్రకారం ఆవిడ తాలూకా శీలాన్ని, ఆవిడ తాలూకా పూజా పురస్కారాలని, ఆవిడలో ఉండేటువంటి ప్రవృత్తిని చూశాడు. చూసి మునీశ్వరుడు ఆమె వినయానికి, ఆచారాలకి ఆ ఋషి సంతోషించి, అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము, ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు అని చెప్పేట మునీశ్వరుడు. ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన పవిత్రమైనటువంటి రోజు కాబట్టి వృధాగా కాలక్షేపం చేయక ఈ రోజు మట్టుగా నువ్వు ఈ రోజంతా కూడా ఉపవాసం చేసి చక్కగా ఉండు, దినాన్ని వృధాగా పాడు చేసుకోవద్దు అని చెప్పి, ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు, నేను చమురు తీసుకొని వచ్చేదను. పూర్వం విద్యుత్ దీపాలు ఉండేవి కాదు, కిరసనాయిలో లేకపోతే నూనె ఆమదమో తెచ్చేవాళ్ళు దీపాలు పెట్టుకుందికి. నేను ఈ మునీశ్వరుడు చెప్తున్నాడు, నేను దేవాలయంలో వస్తాను, పురాణం చెప్తాను, శుభ్రంగా ఆ పురాణం జాగ్రత్తగా వినుము, నేను చమురు తీసుకొని వస్తాను, నూనె పట్టుకొని వస్తాను, నీవు ప్రమిదిని పట్టుకొని రా, వత్తిని తీసుకొని రావలేను, దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీకు ఇచ్చేదను. అలా పంచుకున్నారు. రాత్రి దేవాలయంలో పురాణం చదువుతూ ఉంటాము, నేను నూనె పట్టుకొని వస్తాను, నీవు ప్రమిదిని తీసుకొని రా, ఒత్తిని తీసుకొని రావాలను, ప్రమిది ఒత్తి తీసుకొని వస్తే దీపం వెలిగిద్దాం, దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీకు ఇస్తాను. ఎప్పుడైతే చూడండి వస్తువు ఏది తెచ్చినా స్వామివారికి నివేదన చేయడం వల్ల, స్వామివారి దగ్గర పెట్టడం వల్ల అందరికీ ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది. అందుకే ఒక ప్రసాదం ఉందనుకోండి, పంచదార ఇచ్చిన వాళ్ళకి, అలాగే బియ్యం ఇచ్చినటువంటి వాళ్ళకి, జీడిపప్పు ఇచ్చినటువంటి వాళ్ళకి, అలాగే నెయ్యి ఇచ్చినటువంటి వాళ్ళకి, అందరికీ కూడా ప్రతిఫలం అనేటువంటిది ఉంటుందని చెప్పేసి ఈ పురాణంలోనే చెప్పడం జరిగింది. అలాగా ఒత్తి, ప్రమిద, చమురు అంటే నూనె, ఈ మూడు కూడా పట్టుకొని రా అని చెప్పేసి ఈ పురాణం చెప్పేటువంటి మునీశ్వరుడు చెప్పాట. ఈ ప్రమిద తాలూకా ప్రతిఫలాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసింది, శుభ్రం చేసింది దేవాలయాల్ని. చక్కగా గోమయంతో అలిగింది, ఆవు పేడతోటి అలిగి చక్కగా శంఖం, చక్రం, అలాగే ఓంకారం, 3 రకాలైనటువంటివి శుభ్రంగా రంగవల్లీలు ముగ్గులు పెట్టింది. తానే స్వయంగా ఒత్తి తీసుకొచ్చింది, 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చినటువంటి నూనె ప్రమిదలో పోసింది, దీపారాధన చేసింది. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారికెల్లా ఈరోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పాను. నూనె వేసింది, ఒత్తి పట్టుకొచ్చాడు ఆయన, చమురు పట్టుకొచ్చాడు. ఇవన్నీ కూడా శుభ్రంగా అక్కడ కాంతివంతమైనటువంటి దీపాన్ని, దీపం అనేటువంటిది చాలా గొప్పది, దీపం జ్యోతి సాధ్యం త్రివర్తి సంయుక్తం వనిలా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపాహ బచ్చాదీపం ప్రహేశ్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే
అటువంటి దివ్యమైనటువంటి జ్యోతిని వెలిగించడం వల్ల పురాణ కాలక్షేపం అవుతుంటుంది. ఆ వెలుగులోని ఆ పుస్తకం పట్టుకొని మునీశ్వరుడు చక్కగా పురాణ పఠనం చేస్తున్నాడు. పూర్వం ఈ విద్యుత్ శక్తి ఉండేది కాదు. ఆవదం దీపాలు పెట్టి ఈ పుస్తకాలు చదివి పారాయణలు పురాణాలు చెప్పేవారు. అలాగా చెప్పి ఆ ఊళ్ళో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ చెప్పింది, పలానా మునీశ్వరుడు పలానా దేవాలయంకి వస్తున్నాడు, కార్తీక పురాణం పౌర్ణమి తాలూకా వ్రత మహత్యాన్ని చెప్తారు, మీరందరూ రండి, నేను అక్కడ ఒక దీపాన్ని వెలిగించాను, వెలుగునిచ్చాను, అందరూ కూర్చోండి, పురాణం చక్కగా వినండి అని చెప్పింది. అప్పుడు ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఇలా ప్రతిరోజు కూడా 30 అధ్యాయాలు 30 రోజులు కూడా పురాణ ప్రవచనం, కార్తీక పురాణం రోజుకో అధ్యాయం చొప్పున చక్కగా చెప్పించింది ఆ మునీశ్వరుడితోటి. కార్తీక పురాణం మొత్తం విన్నది. ఆఖరి పోలిపాడ్యమి నాడు శుభ్రంగా ఆవిడ తనువుని చాలించేసింది, అంటే మరణించేసింది. ఆమె పుణ్యాత్ములగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. చక్కగా 1 రోజా 2 రోజుల కార్తీక మాసం నెల రోజులు కూడాను, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అలాగే పోలిపాడ్యమి, ఈ మధ్యలో ఉండేటువంటి మహాశివరాత్రి, ఇవన్నీ కూడా చక్కగా ఆ కార్తీక మాసంలో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోవులు, అలాగే కార్తీక మాసంలోని పౌర్ణమి నాడు 33 పున్నాలు నోవు అంటారు. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం, అలాగే ఈశ్వరుడికి ఇష్టం. అటువంటి నోవు తయారు చేసింది, బ్రాహ్మణులందరికీ తీసుకొచ్చింది, అందరికీ ఆ నోవు తాలూకా చలివిళ్ళందరికీ దానం ఇచ్చింది. అలాగే సాయంకాలం జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది, మన గుళ్ళో కూడా చేస్తారు. ఆ జ్వాలాతోరణ మహోత్సవాన్ని కూడా చక్కగా చూసింది. ఆ జ్వాలాతోరణాన్ని చూసి దిగుపడేటువంటి రొయ్య బొట్టు పెట్టుకుంది. ఇన్ని మంచి పనులు చేయడం వల్ల ఆవిడకి విష్ణులోకం నుంచి ఆ విష్ణు భక్తులు చక్కగా వచ్చి ఆమెకు విష్ణులోకానికి తీసుకొని వెళ్ళిపోయారు సుమా. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెము దోషం ఉండుట చేత మార్గమధ్యమున యమలోకము నుంచి తీసుకొని పోయి, చూడండి చిన్నగా స్వర్గలోకానికి వెళ్తున్నది, వైకుంఠవాసులు పట్టుకెళ్తుంటే మధ్యలోని యమదూతలు అడ్డేశారు. అమ్మ నువ్వు మధ్యదానివే, కానీ నీ భర్త అనేటువంటి వాడు చాలా దుష్కృతాలు చేశాడు, చాలా వెధవ పనులు చేశాడు, దారి దోపిడీలు, దొంగతనాలు, ఒకటేమిటి అన్నీ చేశాడు కదా, మరి ఆయన తాలూకా పరిస్థితి ఏమిటి అని చెప్పని తిన్నగా యమదూతలు మళ్ళీ తిరిగి పట్టుకుపోయారు. విష్ణులోకానికి వెళ్తున్న సమయంలో యమదూతలు ఆవిడని అడ్డి తిన్నగా యమలోకానికి, యముడు ఉండేటువంటి స్థలానికి పట్టుకుపోయారట. అతట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధలు పడుచున్నారు, కాన నా యందు దయ ఉంచి వాణిని పునరుద్ధరించి మని ప్రాధేయపడెను. అయ్యా నేను దుష్కృతాలన్నీ ఏమీ చేయలేదు, అన్నీ మంచి మార్గంలో వెళ్ళాను, కార్తీక పురాణం విన్నాను, కార్తీక నోవులు చేశాను, కార్తీక మాసం 4 రోజులు కూడా పురాణ పఠనం చదివించాను మునీశ్వరుడి చేత, ఇన్ని మంచి పనులు చేశాను కదా, నాకు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, నరకానికి తీసుకురావడానికి కారణం ఏమిటి అని చెప్పేసి ఆ యమధర్మరాజు గారి తాలూకా దూతలకి అడిగిందిట. అమ్మా, నీ భర్త బ్రాహ్మడై ఉండియు స్నాన సంధ్యానుష్ఠానాలు మాని పాపాత్ముడై, రెండవ వాడు కూడా బ్రాహ్మణుడై ఉండి అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనము అపహరించెను, మూడవ వాడు వ్యాఘ్రము పులి, 4వ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినని అనేక అత్యాచారాలు చేసి
ద్వాదశి రోజున కూడా తైలలేపనము చేస్తూ మద్య మాంసాలు తింటూ అనేక రకాలైనటువంటి పాపాత్ముడై అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పాను. అప్పుడు ఆ వైకుంఠవాసువులు ఎప్పుడైతే పట్టుకెళ్ళలేదో ఆ నరకంలో ఉండేటువంటి ఆ యమధర్మరాజు గారి దగ్గర ఉండేటువంటి వాళ్ళకి అంటున్నదిట, అయ్యా మాకెందుకు ఈ కర్మ అంటే వాళ్ళు చెప్తున్నారట, అమ్మా నీ భర్త దుశ్చేష్టుడు, అనేక అత్యాచారాలు చేశాడు, ద్వాదశి రోజున కూడా తైవలేపనం చేసి ద్వాదశి నాడు నూనె రాసుకోకూడదు, అందుకే ద్వాదశి రోజున కూడా తైల లేపనం నూనె రాసుకున్నాడు, ఏకాదశి నాడు నూనె రాసుకున్నాడు. కొన్ని నియమాలు ఉన్నాయి. ఏకాదశి నాడు స్నానం చేయాలి, ద్వాదశి నాడు కూడా చక్కగా మళ్ళా స్నానం చేసి లక్ష్మీనారాయణ ప్రీతిగా ఉండేటువంటి విష్ణు సహస్రం పారాయణ చేసి శాలిగ్రామ దానం చేసి చక్కగా బ్రాహ్మణుడికి భోజనం పెట్టిన తర్వాత ఉసిరికి చెట్టు కింద మనం భుజించాలి. అప్పుడే ఈ అవిస్సుతో కూడుకున్నటువంటి పప్పు, ఈ అవిస్సు పువ్వులు పప్పులో వేసి చక్కగా ఆ పప్పు తయారు చేసి తినాలి అని చెప్పేసి ఉంది. ఆ ద్వాదశి రోజును కూడా కనీసం లక్ష్మీనారాయణకి ప్రార్థన చేయకుండా ఏం చేశాడంటే తలకి శుభ్రంగా నూనె రాసుకున్నాడు. రాసుకోకూడదు ద్వాదశి నాడు, చాలా అది చెడ్డ పని. అలాగే మత్స్య మాంస భక్షణ చేశాడు, పాప దుష్కృతాలు చేశాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారమ్మా. ఏం చేశాడు? మాంసభక్షణ. అందుకే కార్తీక మాసంలోని ఇది త్యజించబడింది. మాంసభక్షణ అనేటువంటిది తినకూడదు, ఎనది నాన్ వెజిటేరియన్ తినకుండా ఉండాలి సుమా అని చెప్పాడు. అలాగే పాపాత్ముడై అనేక రకాల పాపాలు చేశాడు, ఒకటి కాదు రెండు కాదు. అందుకే ఈ నలుగురికి కూడా నరక బాధలు వచ్చాయి అని చెప్పాడు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు చాలా విచారించి, ఓ పుణ్యాత్మురారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్ధరింపుడని ప్రార్థింపగా అందులోకి ఆ దూతలు, అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రానికి నువ్వు ఆనాడు బతికున్నప్పుడు కార్తీక మాసంలో ఆనాడు మునీశ్వరుడు చక్కగా పురాణ పఠనం చేస్తున్నప్పుడు ఒత్తి చేశాం. ఆ ఒత్తి తాలూకా ప్రతిఫలాన్ని వ్యాఘ్రానికి ఇచ్చి పులికిచ్చి ప్రమిద ఫలము కిరాతునికి ఇచ్చి ఆ ప్రేమతోటి తీసుకొచ్చావు. ఆ తాలూకా ప్రతిఫలం ఆ వీనికి ఇచ్చి కిరాతకుడు వాడు కూడా చచ్చిపోయాడు. అక్కడ పుల్ని కొట్టపోయి వాడు కూడా చచ్చిపోయాడు కదా, వాడికి ఇచ్చి పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో. తన భర్త ఉన్నాడు కదా, ముగ్గురు దీంతో కలిపి నలుగురు కదా, వెంటనే భర్త ఉన్నాడు కదా, ఆయనకి నువ్వు పురాణం రోజు చదివావు కదా, ఆ పురాణం తాలూకా ప్రతిఫలాన్ని దారపోయి నీ భర్తకి వస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మోక్షం కలుగునని చెప్పి ఆ తాలూకా యమధర్మరాజు గారి తాలూకా భటులకి ఆ భటులందరూ కూడాను ఈమెకి చెప్పారట. చెప్పగానే ఈవిడేం చేసిందిట, కొద్దిగా నీళ్ళు తీసుకుంది. నీళ్ళు తీసుకొని చక్కగా ఒత్తి చేసిన ప్రతిఫలాన్ని వ్యాఘ్రానికి ఇచ్చింది, ప్రమిద ప్రతిఫలాన్ని కిరాతకునికి ఇచ్చింది, పురాణం వినటం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఆ బ్రాహ్మడికి దారపోసింది. ఇలాగా వాటి తాలూకా మోక్షం కలగమని ఆ లక్ష్మీనారాయణకి చెప్పి నీళ్లు దారపోసిందిట. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. చూసారా, అప్పుడు వైకుంఠవాసులు చక్కగా వచ్చారు. ఈవిడి చేసిన ప్రతిఫలాన్ని నలుగురికి పంచింది. ముత్తి వేసింది, ప్రమిది తెచ్చింది, నూనె వేసింది. తర్వాత ఆ కిరాతకుడికి చక్కగన్ను ఆ పురాణ పట్టణాన్ని భర్తకి దారిపోసింది. ఇవన్నీ చేయడం వల్ల ఆమెకు
వైకుంఠవాసులు ఆ వైకుంఠానికి మొత్తం వీళ్ళందరినీ కూడా తీసుకొని పోయారు. అందుకే కుటుంబంలో ఎవరో ఒక్కరైనా కనీసం దైవారాధన చేయడం వల్ల, కార్తీక మాసంలో ఈ నోములు వ్రతాలు చేయడం వల్ల, ఉపవాసాలు చేయడం వల్ల, శాలిగ్రామ దానాలు చేయడం వల్ల, దీపదానాలు చేయడం వల్ల, వస్త్రదానాలు చేయడం వల్ల ప్రతిఫలం అనేటువంటిది మొత్తం కుటుంబానికే కలుగుతుంది. ఆ తాలూకా ప్రతిఫలం అనేటువంటిది యజమానికి, పిల్లలకి కలుగుతుంది. ఒక్క స్త్రీ చేసినంత మాత్రంలో అంత ప్రతిఫలం ఉంది కార్తీక మాసంలో. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపం వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినదో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పేది. కాబట్టి దీపం వెలిగించేటువంటి స్థితి ఏ విధంగా ఉంటుందో, అలాగే పురాణం వినడం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో, ఒత్తి వేసి దీపం వెలిగించినటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రతిఫలం ఉంటుందో, ఈ కార్తీక పురాణంలోని ఈ 11వ అధ్యాయంలో దీపం తాలూకా మహిమ, అలాగే పురాణము తాలూకా మహిమ ఈ మందరుడికి చక్కగా, ఈ బ్రాహ్మణుడికి చక్కగా చెప్పడం జరిగింది. కావున ఈ కార్తీక మాసంలోని ఎవరైతే నెల రోజులు కూడా వ్రతాన్ని చేస్తూ పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి తిథుల యందు కార్తీక పురాణాన్ని చదువుతారో వాళ్ళకి సకల సంపదలు కలుగుతుంది, చివరికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ఏకాదశాధ్యాయంలోని 11వ అధ్యాయంలోని వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చెప్పారు. అదేవిధంగా నైమిషారణ్యంలో ఉండేటువంటి సూత మహాముని ఈ సౌనకాది మహామునులందరికీ కూడా కార్తీక పురాణం చదవడం వల్ల, దీపం వల్ల, ఒత్తి వల్ల ఎటువంటి ప్రతిఫలం కలుగుతుందో చెప్పడం జరిగింది సుమా అని చెప్పడం జరిగింది. 11వ అధ్యాయం అయిపోయింది. 12వ అధ్యాయం రేపు ద్వాదశి తాలూకా విషయాల గురించి తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ వయం మహేశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.